చూడండి అన్ని వెజ్జీస్ చాప్ చేయొచ్చని చూసాను. ఐస్ని కూడా ఇది క్రష్ చేస్తుందని చూసారు. ఇక్కడ కూడా చెప్పినట్టు మీట్ ఇలాంటి ఏదన్నా మనం కీమాలా చేసుకోవాలనుకున్నా లేకపోతే బోన్లెస్ మీట్ అలాంటివి కూడా మనం మ్యాష్ చేసుకోవచ్చు. గాయస్, మొన్న థ్యాంక్స్ గివింగ్ ఆఫర్లో నేను ఈ గణేశ ఫుడ్ చాపర్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో నాకు కూడా ఇది ఫస్ట్ టైమే, బట్ మీ ముందు అన్పాక్ చేస్తున్నాను. మంచిగా ముందైతే ఒక మాన్యువల్ ఇచ్చేసాడు. సో ఏమేమి ఇచ్చారంటే నాకు యాక్చువల్గా 2 సెట్స్ ఆఫ్ బ్లేడ్స్ ఇచ్చారు. ఒకటేమో ఇలా పెద్ద బ్లేడ్, అలాగే ఇంకొకటి షార్టర్ వర్షన్ అనమాట. సో మేబీ మనం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వేసినప్పుడు రెండింటిని ఇలా ఒకదానికొకటి స్టాక్ చేసి యూజ్ చేయాల్సి వస్తుంది. వీటికి ప్రొటెక్టర్స్ ఇచ్చాడు. మోస్ట్లీ మనం తీసేయాలి. అండ్ బౌల్స్కి వచ్చేటప్పటికి ఒక స్టీల్ బౌల్ ఇచ్చాడు, అలాగే గ్లాస్ బౌల్ అనమాట. బట్ క్వాంటిటీ అయితే బాగా పడుతుంది. వీటికి వాషర్స్ ఇచ్చేసాడు చక్కగా. దానికి అక్కడ పెట్టేసుకోవడానికి 2 వాషర్స్ ఇచ్చాడు. 2 వాషర్స్ ఇచ్చేసారనమాట. సాల్సా ఆరెల్స్ లైక్ గ్వాక్ అలాంటివి చేసినప్పుడు గ్లాస్ది వాడితే బెటర్, ఎందుకంటే కలర్స్ అవి స్టీల్ కంటుకుపోతాయి కాబట్టి. కానీ క్వాంటిటీ వైజ్ చూస్తే చాలా ఎక్కువే పట్టేటట్టు ఇచ్చాడు. అండ్ నౌ ద మెయిన్ థింగ్ కమ్స్ ఈస్ మోటర్ అనమాట. ఇది బేసిక్గా వాటన్నిటికి వచ్చే మోటర్ 400 వాట్స్ అని ఇచ్చాడు. సో దాన్ని ఇలా పెడతాము. ఇక్కడైతే 2 మోడ్స్ ఇచ్చాడు, స్పీడ్ లెవెల్స్ అనుకుంటాను. ఒక 2 ఆనియన్స్ చేయాలి నేను ఇప్పుడు ఎలాగో. సో దాంతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ట్రై చేద్దాం. కోర్స్ లిడ్ ఇచ్చాడు, ఇది నేను చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు మనం ఎలా స్టాక్ చేసుకుందామో చూద్దాం. అయితే ఇలా ప్రొటెక్టర్స్తో ఇచ్చాడు కదా. ముందుగా అయితే మనం ఈ ప్రొటెక్టర్స్ తీసేయాలి. ఈ ఎడ్జ్ పెట్టుకొని పుల్ చేస్తే ఈజీగానే వచ్చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు స్టాకింగ్లోకి వస్తే ఫస్ట్ ఆ లాంగర్ బ్లేడ్ పెట్టాలన్నమాట. ఒక స్ప్రింగ్ యాక్షన్ ఉంది దానికి. చూడండి ఇక్కడ పుష్ అండ్ పుల్ ఇలా ఒక స్ప్రింగ్ యాక్షన్ ఉంది. ఇప్పుడు బేసిక్గా నేను అర్థం చేసుకుంది ఏంటంటే వీ కెన్ గో విత్ ఓన్లీ 1 బ్లేడ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మీ ఇంగ్రీడియంట్ ఓన్లీ ఇక్కడ వరకే ఉంటే, లేదు నేను ఎక్కువ క్వాంటిటీ వేస్తాను అనుకుంటేనే ఇది యూజ్ చేయాల్సి వస్తుంది. మనం 2 పెట్టి చూద్దాం. ముందు ఒకటి వేద్దాము. నేను జస్ట్ ఒక 4 పీసెస్ మాత్రమే చేస్తాను. ఇప్పుడు మన ఈ లిడ్ ఉంది కదా, సింపుల్ లిడ్. దీనికి ఆల్రెడీ ఒక వాషర్ ఇచ్చేసాడు. దాన్ని హోల్లో పెట్టేలాగా ఈ 2 హ్యాండిల్స్ ఇలా వచ్చేలా పెట్టేసుకుందాం. అండ్ నవ్ ఇట్ కమ్స్ టు ద మోటార్ అనమాట. చూడండి మీకు తెలిసిపోతుంది ఈజీగా. ఈ స్క్రూకి సరిపడా హోల్ ఇచ్చాడు. దాన్ని ఇలా పెట్టేయంగానే హోల్లోకి అది వెళ్ళిపోతుంది. జస్ట్ మేక్ ష్యూర్ లైక్ ఆ హోల్లో అది పడేలాగా మన అమెరికన్ స్టైల్ వర్షన్ ఇచ్చాడు. సో నేను ఇక్కడ ఒక ప్లగ్ ఉంది నాకు ఆల్రెడీ. లెట్స్ డూ ద మోడ్ 1. ఇప్పుడు జస్ట్ మనం హోల్డ్ చేసి ఉంచాలి. జస్ట్ ఒక 3 ప్రెస్లు చేశాను. ఇక్కడ హోల్డ్ చేసి ఉంచాలి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ముందుగా ఇది చాలా ఈజీ టు హ్యాండిల్. దీన్ని తీసి ఇలా అయినా పెట్టుకోవచ్చు, నష్టం లేదు. నైస్, బాగానే అయిపోయినాయి. నేను స్పీడ్ 2 కూడా పెట్టి చూపిస్తాను మీకు. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది వాట్ అదర్ స్పీడ్ డస్ అని. ఇట్స్ మోర్ పవర్ ఆఫ్ మోటార్ సౌండ్ వస్తుంది నాకు. ఐ థింక్ మరీ ఎక్కువ చాపింగ్ అవుతుంది అనుకుంటున్నా. ఇట్స్ ఫైన్ చాపింగ్ అయిపోయింది అనమాట. నైస్. సో ఇప్పుడు మనం ఏదైనా గ్వాక్ కానీ లేకపోతే ఏదైనా సాల్సా లాంటివి మిక్సింగ్వి చేసినప్పుడు చక్కగా ఇది తీసేసుకొని ఇందులోనే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని కలిపేసుకోవచ్చు. అండ్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఈ బౌల్ కూడా సర్వింగ్ బౌల్ లాగే ఉంది. మనం ఇందులో ఇంకో దానిలోకైనా తీసుకోవచ్చు, లేదంటే ఇందులోనే సర్వ్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ ఇట్స్ ఈజీ అండ్ ఇట్స్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. బట్ నేను విన్నది ఏంటంటే ఐస్ని కూడా ఇది క్రష్ చేస్తుందని చూసాను. సో మనం ఇంకా దాని మీద ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ ఇప్పటికైతే నా ఆనియన్స్ రెడీ అయిపోయినాయి. ప్రోడక్ట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి, చెప్తాను. అండ్ నాకు యాక్చువల్ దీని ప్రైస్ $49.99, బట్ నాకు మంచి డీల్కే వచ్చిందండి. సమ్వేర్ అరౌండ్ $19.99కి వచ్చినట్టు గుర్తు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అది చెక్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. సో చూస్తున్నారు కదా, ఇలా గ్లాస్ బౌలు, మోటరు, ఒక స్టీల్ బౌలు, అలాగే
2 sets ఆఫ్ బ్లేడ్స్, అంటే ఈ లాంగర్ బ్లేడ్, షార్ట్ బ్లేడ్ ఇలాంటి సెట్ ఇంకోటి కూడా ఇచ్చాడనమాట. అండ్ ఈ వాషర్స్ కూడా 2 ఇచ్చారు ఎక్స్ట్రాగా. సో యా, చూసారు ఇక్కడ కూడా చెప్పినట్టు మీట్ ఇలాంటి ఏదన్నా మనం కీమాలా చేసుకోవాలనుకున్నా, లేకపోతే సంథింగ్ లైక్ మంచి కోర్స్ బోన్లెస్ మీట్ అలాంటివి కూడా మనం మ్యాష్ చేసుకోవచ్చు. చూడండి అన్ని వెజ్జీస్ చాప్ చేయొచ్చు అని చూసాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ విజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Onions just cubes like chilies. You will not be satisfied if I will give the answer in this way. Tomatoes. But if I will say